జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. ఐపీఎల్ సీజన్లో ఇప్పుడు దాదాపుగా మిడిల్ సీజన్ దాటిపోయి ఇప్పుడు చివరి దశకు చేరుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాబోయేటువంటి ఈ 2-3 వీక్స్ ఐపీఎల్ సీజన్ ఒక పీక్ స్టేజ్కి చేరబోతుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్కి దాదాపుగా 4 జట్లు దాదాపుగా చేరిపోతాయనే విధంగా కనిపిస్తుంది. సో ఈ 4 జట్లు కాకుండా ఇప్పుడు టాప్ 4లో ఉన్న 4 జట్లు కాకుండా ఇంకా ఏ టీమ్స్కి అవకాశాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ విజయ్. ఎస్, ఈ 4 జట్లు అంటే ఎస్ఆర్హెచ్, పంజాబ్, హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ కాకుండా సో ఇక మిగిలినటువంటి ఏ జట్లకైనా కూడా ప్లే ఆఫ్స్ చేరుకునే అవకాశాలు ఉన్నాయా? దాదాపుగా కనిపించట్లేదు. గుజరాత్ ఉంది కానీ సో ఇప్పుడున్నటువంటి ఫామ్ చూస్తే హైదరాబాద్ కానీ రాజస్థాన్ ఫామ్ చూస్తే సో గుజరాత్కి ఈసారి ఛాన్స్ దక్కకపోవచ్చు అనిపిస్తుంది. నిజమే అంటారా? క్రికెట్ ఈజ్ ఏ గేమ్ ఆఫ్ గ్లోరియస్ అన్సర్టనిటీస్ అని చెప్తాం కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. మీరు చెప్పిన 4 టీంలు అంటే పంజాబ్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ అండ్ రాజస్థాన్ తో పాటు గుజరాత్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి పాయింట్స్ 4 పాయింట్లు తేడా కనిపిస్తుంది. కానీ మీకు రాజస్థాన్ కానీ సన్ రైజర్స్ కానీ ఒక్కో మ్యాచ్ ఎక్కువ ఆడారు. 9 మ్యాచెస్ ఆడారు. పంజాబ్, ఆర్సీబీ అండ్ గుజరాత్ 8 మ్యాచ్లు ఆడారు. గుజరాత్ ఇప్పటికి 4 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయి వాళ్ళకి 8 పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇంకా ఎన్ని మ్యాచ్లు మిగిలి ఉన్నాయంటే 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 6 మ్యాచ్ల్లో దే కెన్ ఎఫోర్డ్ టు లూజ్ కపుల్ ఆఫ్ మ్యాచెస్. 2 మ్యాచ్లు ఓడిపోయినా నష్టం లేదు. కానీ రిమైనింగ్ 4 మ్యాచ్లు గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. 16 పాయింట్లు వచ్చిన ఏ టీం కూడా ఇప్పటి వరకు ప్లే ఆఫ్ చేరకుండా లేదు. 14 పాయింట్స్ కూడా చాలా టీమ్స్ చేరాయి. కానీ 16 పాయింట్లు కనుక వస్తాయి మీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఆల్మోస్ట్ ఖాయం అవుతుంది. వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా బాగానే ఉంది, కొంచెం మైనస్లో ఉంది. సో నన్ను అడిగితే ఈ 4 టీమ్స్తో పాటు గుజరాత్ కూడా అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళ టీం బాగుంది. వాళ్ళ టీంలో సాయి సుదర్శన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు, కెప్టెన్ గిల్ ఫామ్ లో ఉన్నాడు, బట్లర్ ఫామ్ లో ఉన్నాడు. బౌలింగ్ బ్రహ్మాండంగా ఉంది. రబాడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్, వాళ్ళు బౌలింగ్ బ్యాటింగ్ 2 బాగున్నాయి. ఓన్లీ మిడిల్ ఆర్డర్ లో కొద్దిగా వాళ్ళకి ఆ వీక్నెస్ ఉంది. అది మినహాయిస్తే ఆ టీం కూడా చాలా బాగుంది. కాబట్టి గతంలో కూడా వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ టీం. సో ఈ 4 టీమ్స్ తో పాటు గుజరాత్ కూడా ఛాన్స్ ఉంది అని నేను అంటాను. మిగతా టీమ్స్ కి అవకాశాలు చాలా. ఢిల్లీకి అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది, కొంత థియరాటికల్ ఛాన్స్ ఉంది, కానీ చాలా కష్టం. వేరాజ్ మీకు కేకేఆర్ కానీ ఎల్ఎస్జి, ముంబై, వీటికి అవకాశాలు చాలా కష్టంగా కనిపిస్తాయి. సో ముఖ్యంగా హైదరాబాద్ ఆడుతున్నటువంటి తీరు చూస్తే వరుసగా 5 మ్యాచ్లు కూడా గెలుపొందింది. సో ఆల్మోస్ట్ ఖచ్చితంగా ఇక 2 మ్యాచ్లు గెలిస్తే ఇక ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే అనుకోవచ్చా? ఎందుకంటే మీకు ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. దాంట్లో 3 మ్యాచ్లు ఓడిపోయినా 2 మ్యాచ్లు గెలిచే సత్తా వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. దాంట్లో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతుంది. ప్లే ఆఫ్స్ కంటే కూడా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు టాప్ 2 ఫినిష్ కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే టాప్ 2లో ఆడితే మీరు టాప్ 2లో వెళ్తే మీరు క్వాలిఫైర్ 1 ఆడతారు. క్వాలిఫైర్ 1 ఓడిపోయినా కూడా మీరు క్వాలిఫైర్ 2 గెలిచి ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంది. అలా కాకుండా మీరు టాప్ 2 కాకుండా 3-4 ప్లేసెస్లో వస్తే మీకు అది నాకౌట్ టోర్నమెంట్ అయిపోతుంది. మీరు ఎలిమినేటర్ గెలిస్తే మీరు ఫైనల్కి నెక్స్ట్ క్వాలిఫైర్ 2కి వెళ్తారు. సో చాలా లాంగ్ రూట్ అయిపోతుంది. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత టీమ్స్ చేయాల్సింది ఏంటంటే ఎస్ఆర్హెచ్ నన్ను అడిగితే దే ఆర్ పీకింగ్ ఎట్ ద రైట్ టైం అనే మాట వాడతాం మనం స్పోర్ట్స్లో. ముందు వాళ్ళు వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. ఆ స్టేజ్ నుంచి వరుసగా 5 మ్యాచ్లు గెలిచారు. సో రైట్ టైంలో బిజినెస్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్లో వాళ్ళు ఫామ్లోకి వచ్చారు. సో ఈ ఫామ్ని వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ వచ్చాడో టీంలో చేరాడో కెప్టెన్గా, అతని ఎక్స్పీరియన్స్ కానీ బౌలింగ్లో కూడా అతను వచ్చినాక చాలా పదునెక్కింది. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్లో అతను వేసిన 17th ఓవర్లో సింగిల్స్ మాత్రం ఇచ్చాడు. అది టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవాలి. ఒక స్టేజ్లో ముంబై 260, 270 స్కోర్ చేద్దాం అనుకుంటే వాళ్ళు బ్రేక్స్ వేసాడు. సో అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్, వాస్ట్ ఎక్స్పీరియన్స్ అక్కడ బాగా పనిచేసింది. సో ఇప్పుడు బౌలింగ్ కూడా చాలా బాగుంది. ఇషాన్ మలింగా దగ్గర పర్పుల్ క్యాప్ ఉంది. సో బౌలింగ్ బ్యాటింగ్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంది. ట్రావిస్ హెడ్ ఫామ్లోకి వచ్చాడు. నిన్న మొన్న దాకా ట్రావిస్ హెడ్ ఫామ్ ఒకటే వాళ్ళకి బెంగగా కనిపించింది. సో ట్రావిస్ హెడ్ ఎప్పుడైతే ఫామ్లోకి వచ్చాడో వాళ్ళు బ్యాటింగ్ వర్రీస్ అని తీరిపోయిన క్లాసన్ ఈస్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. సో అభిషేక్ ఈజ్ ఇన్ వన్ సూపర్ ఫామ్. సో ఈ టీం ఇప్పుడు ఫామ్ టీమ్గా చెప్పుకోవాలి. సో ఇప్పుడు కేవలం ప్లే ఆఫ్స్ గురించి కాకుండా టాప్ 2 ఫినిష్ గురించి వాళ్ళు ఆలోచించారు. ఎస్, ముఖ్యంగా పంజాబ్ ఇప్పటివరకు కూడా నెంబర్ 1లో ఉంటున్నటువంటి పంజాబ్ ఎక్కడ కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు అనుకున్నాం. కానీ లాస్ట్ మ్యాచ్ కూడా పంజాబ్ ఓడిపోయింది కాబట్టి సో ఖచ్చితంగా ఇక పంజాబ్లో ఉన్న ఫస్ట్ కానీ లేదంటే ఆర్సీబీ ఉన్న సెకండ్ కానీ ఆ ప్లేస్లోకి హైదరాబాద్ వెళ్ళే ఛాన్స్ ఉందంటారా ఒకవేళ వాళ్ళ మ్యాచ్ లేదని ఓడిపోతే?
పంజాబ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్న మాట నిజమే, కానీ మీరు చూడండి వాళ్ళ బౌలింగ్ లో వీక్నెస్ ఉంది. హర్షదీప్ విపరీతంగా రన్స్ ఇస్తుంది. హర్షదీప్ ఈవెన్ వరల్డ్ కప్ లో కూడా అంత గొప్పగా బౌలింగ్ చేయలేదు. ఈ ఐపీఎల్ లో కూడా అతని పర్ఫార్మెన్స్ అంత మాత్రంగానే ఉంది. మార్క్ యాన్సన్ వరల్డ్ కప్ లో అద్భుతంగా బౌలింగ్ వేశాడు, బ్యాటింగ్ కూడా బాగా చేశాడు. బ్యాటింగ్ రావట్లేదు, బౌలింగ్ కూడా అంతంత మాత్రంగా చేస్తున్నాడు. చహల్ కూడా కొన్ని మ్యాచ్లో వికెట్లు తీస్తాను, కొన్ని మ్యాచ్లో రన్స్ ఇస్తాను. సో వాళ్ళ బౌలింగ్ లో వీక్నెస్ ఖచ్చితంగా. బ్యాటింగ్ లో కూడా మీరు టాప్ 3 కనుక ఫెయిల్ అయితే, టాప్ 4 అనుకోండి, శ్రేయస్ కూడా ఫెయిల్ అయితే ఆ తర్వాత అంత స్ట్రెంత్ మనకు కనపడలేదు. లాస్ట్ మ్యాచ్ లో స్టాయినెస్ కొట్టాడు, కానీ జనరల్ గా వాళ్ళకి కొన్ని వీక్నెస్లు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ టీం ఏంటంటే వాళ్ళ ఓపెనర్స్ బ్రహ్మాండంగా ఆడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తర్వాత మొదట్లో బౌలర్స్ బార్ట్లెట్ లాంటి వాళ్ళు మంచి బౌలింగ్ వేశారు కాబట్టి ఆ టీం బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ కొన్ని వీక్నెస్లు ఖచ్చితంగా ఉన్నాయి. వేరే ఆర్సీబీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆర్సీబీ బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ హ్యాజల్ వుడ్ వచ్చిన తర్వాత మరింత స్ట్రాంగ్ అయిపోయింది వాళ్ళ బౌలింగ్. అండ్ బ్యాటింగ్ లో తిరుగులేని ఒక ఫైర్ పవర్ వాళ్ళకి ఉన్నది. సో పంజాబ్ ని రిప్లేస్ చేసి ఎస్ఆర్హెచ్ ముందుకెళ్లే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. సో చూస్తుంటే ఆర్సీబీ అలాగే ఎస్ఆర్హెచ్ రెండు కూడా అద్భుతమైన ఫామ్లో కనిపిస్తున్నాయి. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. సో అందరూ కూడా ఫామ్లో ఉన్నారు. బ్యాట్స్మెన్స్ అందరూ కూడా బౌలింగ్లో కూడా అనూహ్యంగా ఆర్సీబీతో సమానంగా ఎస్ఆర్హెచ్ కూడా పుంజుకుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఇదే విధంగా కొనసాగితే ఫస్ట్ 2లో ఈ రెండు టీమ్స్ ఉంటాయా, ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ? అదే ఇప్పుడు మీరు ఒక విన్నింగ్ కాంబినేషన్ గెరవేరు. ఎస్ఆర్హెచ్ పర్టికులర్ చూడండి, ప్రఫుల్ హింగే ఫస్ట్ మ్యాచ్ లో 4 వికెట్లు టపటప పడగొట్టాడు. తర్వాత కొద్దిగా ఎక్కువ ఎక్స్పెన్సివ్ బౌలింగ్ చేస్తున్నాడు, రన్స్ ఎక్కువ ఇస్తున్నాడు, లీడ్ చేస్తున్నాడు. అయినా కూడా అతన్ని కంటిన్యూ చేస్తున్నారు. అతను ప్రతి ఓవర్ బాగా అయిపోయినా కొన్ని కీలకమైన ఓవర్లు మంచి బౌలింగ్ చేస్తున్నాడు. నిన్నటి మ్యాచ్ లో కూడా ఒక మంచి ఓవర్ అతన్ని బౌలింగ్ లో చూసాం. అలాగే సాకిబ్ కూడా. సో ఈ కొత్త కుర్రాళ్ళని మీరు వాళ్ళకి ఆ కంటిన్యూస్ రన్ ఇస్తూ ఈ విన్నింగ్ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ కాంబినేషన్ కంటిన్యూ చేయాలి. మళ్ళీ దాంట్లో మార్పులు చేసి మళ్ళీ హర్షల్ పటేల్ గతంలో 2 సార్లు పర్పుల్ క్యాప్ వచ్చిందని అతను తీసుకురావడం, ఇలాంటివన్నీ లేకుండా మీరు ఈ విన్నింగ్ కాంబినేషన్ బాగా పర్ఫామ్ చేస్తుంది. దీంతోనే వెళ్తే చాలా చాలా బాగుంటుంది, ఏం మార్పులు చేయకుండా. అలాగే ఆర్సీబీ కూడా. ఆర్సీబీ అయితే వాళ్ళు మొదటి నుంచి పెద్దగా చేంజెస్ చేయట్లేదు. ఫిల్ సాల్ట్ కనుక ఫుల్ ఫిట్నెస్ అందుకుంటే వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళకి ఒకటే వరి ఏంటంటే జితేష్ శర్మ వాళ్ళు కీపర్ బ్యాట్స్మెన్ ఇంతవరకు పెద్దగా రన్స్ చేయలేదు. అది మినహాయిస్తే ఆ టీం బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఈ రెండు టీమ్స్ ఇప్పుడు టాప్ ఫామ్ లో ఉన్న టీమ్స్ గా మనం చెప్తాం. ఎస్, ఇక రాజస్థాన్ రాయల్స్ గురించి ఏం చెప్తారు? వైభవ్ సూర్యవంశీ సో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సో స్టార్టింగ్లో కూడా అద్భుతమైన పవర్ హిట్ చేస్తున్నారు, పవర్ ప్లేలో కూడా. సో ఏం చేయాలి అంటే ఇంకా కూడా బౌలింగ్లో స్ట్రాంగ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మిడిల్ ఆర్డర్ అయితే కాస్త వీక్గా కనిపిస్తుంది. వాళ్ళకి మీరు అన్నట్టు బౌలింగ్ వీక్నెస్. మిడిల్ ఆర్డర్ లో మరి లాస్ట్ మ్యాచ్ లో డొనోవన్ ఫెరెరా మంచి బ్యాటింగ్ చేశాడు. లైక్ శుభం దుబేని మొదటి నుంచి వాళ్ళు పక్కన పెట్టారు. కానీ ఎప్పుడైతే అతను ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొచ్చారో అతను ఒక బ్రహ్మాండమైన క్యామియో నాక్ ఆడాడు. చాలా క్విక్ గా మంచి 250 స్ట్రైక్ రేట్ తో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. సో అలాంటి ప్లేయర్ ని మీరు ఎంకరేజ్ చేయాలి. అన్క్యాప్ ప్లేయర్స్ బాగా ఆడతారు. సో అలాంటి వాళ్ళ మిడిల్ ఆర్డర్ వరీస్ కొంతవరకు సాల్వ్ అయినట్టుగా నాకు అనిపిస్తున్నాయి. బౌలింగ్ లో రవి బిష్ణోయ్ ప్లేస్ లో వాళ్ళు యష్ పంజా అని చెప్పి ఒక టాల్ లెగ్ స్పిన్నర్ తీసుకొచ్చారు. అతని వెరైటీ, అతని హైట్, అతని వెరైటీ డెఫినెట్ గా పనిచేస్తున్నట్టుగానే ఉంది. బౌలింగ్ లో ముఖ్యంగా జోఫ్రాచర్ కానీ నాని బర్గర్ మంచి బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి బ్రిజేష్ శర్మ ఐ థింక్ ఆర్ఆర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ప్రతి మ్యాచ్ లో బాగా ఆడుతున్నాడు. 238 అతని స్ట్రైక్ రేట్. అంత కన్సిస్టెంట్ గా ఆడుతూ అంత 6లు 4లతోనే ముందుకెళ్తూ ఆడడం అనేది ఎక్స్ట్రాడినరీ, ఫినామినల్, అబ్సల్యూట్లీ ఫినామినల్ డిస్ప్లే బై హిమ్. సో ఇలాంటి బ్యాటింగ్ చేస్తున్న ప్లేయర్ ఉన్నాడు కాబట్టి ఆ టీం అంత స్ట్రాంగ్ గా మనకు అనిపిస్తుంది. మిగతా బ్యాటింగ్ విషయంలో యశస్వి కానీ జురెల్ కానీ కొంత ఫెయిల్యూర్స్ ఉన్నాయి. వాళ్ళ కెప్టెన్ రెగ్యులర్ ఫెయిల్ అవుతున్నాడు. తాజాగా అతను ఒక వివాదంలో కూడా ఇరుక్కున్నాడు. బట్ స్టిల్ ఐ థింక్ ఎప్పుడైతే మీకు సూర్యవంశీ బ్రహ్మాండమైన స్టార్ట్ అందిస్తున్నాడో అది వాళ్ళకి ప్రధానమైన స్ట్రెంత్ గా అతను ఒక ఎక్స్ ఫ్యాక్టర్ గా కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ప్లే ఆఫ్స్కి వెళ్ళేటువంటి మొదటి 4 జట్లు. ఇప్పుడు ఉన్నటువంటి టేబుల్లో టాప్ 4లో ఉన్నటువంటి జట్లతో పాటుగా గుజరాత్ టైటాన్స్ కూడా అవకాశం ఉంటుంది. సో ఎస్ఆర్హెచ్ ఉన్నటువంటి ఫామ్ చూస్తే ఖచ్చితంగా టాప్ 2లోకి ఎస్ఆర్హెచ్ వెళ్ళే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని వెంకటేష్ గారు అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? టాప్ 4లో ఎవరుంటారు? నిజంగా ఎస్ఆర్హెచ్ టాప్ 1 లేదా టాప్ 2లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? అయితే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.